హలో నానా, నేను ఈ హాస్టల్లో ఉండలేకపోతున్నాను నానా. ఇంటికి వచ్చేస్తాను నానా. ప్లీజ్ నానా. ఏట్రా, వచ్చేస్తావా? అవ్వా, ఒరే నీకేమన్నా బుర్ర పని చేస్తుందిరా? నువ్వు జాయిన్ అవుతానంటేనే కదరా నిన్ను అక్కడ జాయిన్ చేశాను. హాస్టల్కి 40,000 కట్టానురా, కాలేజీకి 60,000 కట్టానురా. అవ్వా, ₹1,00,000 కట్టానురా లుచ్చానా కొడక. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నువ్వేం చేస్తావురా? అయినా నీకు అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంట్రా ఎదవా? నానా, ఇక్కడ ఫుడ్ అస్సలు బాగోట్లేదు నానా. అన్నం ఉడకట్లేదు, కూరలో ఉప్పు ఉండట్లేదు, అది పప్పు సాంబారో తెలియట్లేదు, సాంబారో నీళ్ళో తెలియట్లేదు, అది సాంబార్ ఆ నీళ్ళు అని ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తే ఆ ల్యాబోడు కూడా కనిపెట్టలేకపోయాను నానా. అంత దరిద్రంగా ఉంది నానా. నోట్లోకి ఒక్క ముద్ద కూడా వెళ్ళట్లేదు నానా. ఒరే నా కొడక, నాకు బీపీ 200 దాటేస్తుంది. నువ్వు అక్కడికి చదువుకోవడానికి వెళ్ళావా, లేకపోతే దుబ్బు తినడానికి వెళ్ళావా? ఎక్కడికైనా వెళ్ళామంటే అడ్జస్ట్ అవ్వాలిరా. అదేవి మన ఇల్లు కాదు, వట్రంగా వండి పెట్టడానికి. అయినా ఇక్కడికి వచ్చి ఏం చేస్తావురా? ఇసుక లారీలకు మస్కద్దాలు తుడుతావా, గుడిసేటవా? నానా, అర్థం చేసుకున్నానా, నీకన్నీ చెప్పలేను నానా. ఇక్కడ స్నానం చేయడానికి వాటర్ అస్సలు బాగోలేదు నానా. ప్రతి ఒక్కరు ఫ్యాన్లో జేబీలు పెట్టుకుని గోక్కుంటానే ఉన్నాను నానా. రోజంతా గోక్కడానికే సరిపోతుంటే ఇంకెప్పుడు నాన్న చదువుకుంటాం. అయినా దేశం కోసం రక్తం చిందితే గర్వంగా ఉంటుంది, కానీ ఇక్కడ హాస్టల్లో గోకి గోకి రక్తాలు చిందితే దరిద్రంగా ఉంటుంది నాన్న. నన్ను అర్థం చేసుకున్నానా. నేను వచ్చేస్తాను నాన్న. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నాన్న. నా వల్ల కూడా కావట్లేదు నాన్న. అవునా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తావురా? నాతో గోకించుకుంటావా? ఇక్కడికి వచ్చే ఎదో ఫ్రెండ్స్ని వేసుకుని ఊరంతా బలాదూరుగా తిరుగుతావు. అసలు నీ ఫ్రెండ్స్లో ఒకటిదైనా చదువుకునే ముఖం ఉందిరా? అసలు అందులో ఎవడైనా బాగుపడేవాడు ఉన్నాడ్రా? గంజాయి బ్యాచ్కి ఎక్కువ, దండుపాల్యం బ్యాచ్కి తక్కువలా ఉంటారా నీ ఫ్రెండ్స్ అంతానే? అసలు అందులో ఒక్కడిదైనా చదువుకునే ముఖం ఉందిరా? దొంగ కన్నాలు వేసుకునే ముఖమే కదరా. ఆ ఎదవులతో తిరిగితే నువ్వేం బాగుపడతావురా ఎదవా? నానా, ఏమైనా అంటే అన్నానా అంటో. ఫేస్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయకూడదు నానా. మన పొలిటీషియన్స్ చూడు, ప్రతి ఒక్కడు ఎంగిలాకలు ఏరుకునే వాళ్ళగా ఉంటాను నానా. అయినా సరే వాళ్ళు బాగుపడలేదా? ఫేస్కి బాగుపడడానికి ఎలాంటి సంబంధం ఉండదు నానా. నోరు లేస్తుందేంట్రా? ఆ ఎదవలు ఒక్క మాట అంటే చాలు, ఎక్కలేని పౌరుషం వచ్చేస్తుంది ముండకే. అరే, నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు, ఈ 2 సంవత్సరాలు నువ్వు అక్కడ చదవాల్సిందే. ఇది మాత్రం ఫిక్స్. నానా, అలా కాదు నానా. నాకు అమ్మ నువ్వు బాగా గుర్తొస్తున్నారు నానా. నా వల్ల కూడా కావట్లేదు నానా. చాలా ఏడుపు వస్తుంది నానా. ఒక్క ముద్ద కూడా నోటికి వెళ్ళట్లేదు నానా. ఏరా, ఏడుతున్నావా ఎదవా? చిన్నపిల్లలు అలా ఏడవడం ఏంట్రా? అయినా నీకే అంత బాధగా ఉంటే చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి ఇంత కష్టపడి చూసుకుని నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నా మాకెంత బాధగా ఉంటుందిరా? నిన్ను వదిలేసి ఉండడం మాకు మాత్రం సరదా ఏంట్రా? మీ అమ్మ ఉందనుకో, ఏడ్చి తన బాధని చెప్పుకుంటుందిరా. కానీ మేము మొగోళ్ళం కదరా, ఏడవలేం. పైకి ఎంత గంభీరంగా కనిపించినా కొడుకు దూరంగా ఉన్నాడంటే మేము కూడా అల్లాడిపోతాంరా. మా మనసులో ఇంతలా అల్లాడిపోతున్నా సరే కొడుకుని ఎందుకో చెప్పరా దూరంగా పెంచుతాం. ఎందుకంటే మీరు బాగుపడాలనిరా. మీరు బాగుపడిపోయి మాకేదో కోట్లు సంపాదించిచ్చేస్తారని కాదురా. ఏ తండ్రికైనా కావాల్సింది తన కొడుకు బాగుంటే చాలరా. మీరు మమ్మల్ని చూసుకున్నా చూసుకోకపోయినా మీరు సంతోషంగా ఉంటే చాలరా. ఏ తండ్రి అయినా ఇదే కోరుకుంటాడురా. నేను పొద్దున్న 5 గంటలకి పనిలోకి పోతే ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అవుద్దిరా. రోజంతా గొడ్డు చాకరీ చేస్తానే ఉంటాను. పగలు లేదు, రాత్రి లేదు, అలా కష్టపడతానే ఉంటాంరా. జ్వరం వచ్చినా, రోగం వచ్చినా పనిలోకి వెళ్ళాల్సిందేరా. మేము కష్టపడినట్టుగా మీరు కష్టపడకూడదనే కదరా మా తాహతుకు మించి చదివిస్తున్నాం. మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం. మా కొడుకైనా సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన తప్ప మీ మీద పగ కాదురా మాకు. ఏ తండ్రైనా తన కోసం తానుగా ఏం కోరుకోడురా. తన కొడుకు తనలా కష్టపడకూడదని కోరుకుంటాడంతే. అంతకు మించి ఏ తండ్రికి ఏ అవసరం లేదురా. ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఒకరి కింద పని చేయకుండా తన కొడుకు ఆనందంగా బతకాలనిరా ఏ తండ్రి అయినా కోరుకునేది. ఇవేం ఆలోచించకరా, బాగా చదువుకోరా నాన్న. సరే నాన్న, నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాను నాన్న. కానీ ఒక్క మాట చెప్తాను నాన్న, ఐ లవ్ యూ నాన్న. యు ఆర్ మై హీరో నాన్న. తాను తిన్నా తినకపోయినా తన కొడుకు కూతురు తింటే చాలని, తను పస్తులుంటూ సంవత్సరాలు గడుస్తున్నా తనకంటూ ఒక జత బట్టలు కూడా కొనుక్కోకుండా తన కొడుకు కూతుర్లు అందంగా ఉంటే చాలని వాళ్ళకే బట్టలు కొంటూ పండగ పూట కూడా పాత బట్టలే వేసుకొని
తన కొడుకు కూతుళ్ళని కొత్త బట్టల్లో చూస్తూ మురిసిపోతూ నేను పడే కష్టం నేను కన్నవాళ్ళు పడకూడదు అని కష్టపడినదంతా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టి వాళ్ళ ఎదుగుదలనే తన విజయంగా భావించే నాన్నలందరికీ ఈ వీడియో అంకితం. ఐ లవ్ యూ నాన్న.